న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్తో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం తప్పెలా అవుతుందని ప్రశ్నించాయి. అయితే గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్నించినా సమాధానమిస్తామన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సంబంధించి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగం చాలా బాగుందన్న కేసీఆర్ ఇలాంటి స్పీచ్ను తన జీవితంలో చూడలేదన్నారు. ప్రతిపక్షాలు చీటికి మాటికి గొడవ చేయడం సరికాదని, సభలో హుందాగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. ఇదే హీరోయిజం లేకపోతే ఇదే ఏదో పెద్ద మేము సాధించినట్టు అనుకుంటే అట్లా ఎవరేం చేయగలుగుతారు? అందులో ఏముంది అధ్యక్ష? అది పెద్ద గొప్ప విషయమా? ఆ పని చేయడం పెద్ద మాత్రమైన పని అది? అధ్యక్ష, చాలా సంవత్సరాల సభలో ఉన్న వాళ్ళు గవర్నర్ గారు మాట్లాడుతుంటే వెనక నుంచి కీకేలు పెడతా ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు. రన్నింగ్ అదేం సంస్కారమా అధ్యక్ష? అనేక టర్ముల నుంచి ఇందులో ఈ సభలో ఉన్న వాళ్ళే అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులు కూడా చాలా అసంబద్ధంగా, విచక్షణ లేకుండా అరవటం మాత్రమే మా పని. అరిచినంత మాత్రాన్ని ఇది ప్రజలు మేము ఇదో అయిపోతాం అనేటువంటి ఒక అభిప్రాయం. గతంలో మీరు గవర్నర్ గారిని దాడి చేయలేదా అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉండాలి, జరుగుతూనే ఉండన్న. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సభ నుంచి సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. అయితే ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసన తెలపడం తప్పని రాజ్యాంగంలో ఎక్కడుందని ప్రశ్నించింది కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ వాదనకు మద్దతు పలికింది. సభా సాంప్రదాయాలను కానీ సభా మర్యాదను కానీ విషయాల్లో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో గత క్షణాలుగా జరిగినటువంటి సభలలో జరిగినటువంటి తీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే గవర్నర్ ఆధ్వర్యం. దానికి తోడు అధ్యక్ష, కనీసం ఓ డిసిషన్ తీసుకునే ముందర మిగతా పక్షాల యొక్క అభిప్రాయాన్ని కానీ లేక వాళ్ళ సలహాని కానీ మీరు వినవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా గత అనేక సంవత్సరాలుగా అనేక చట్టసభల్లో రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు కానీ గవర్నర్ ప్రసంగించినప్పుడు కానీ సీట్లో కూర్చొని అనేక రకాల కామెంట్స్ చేస్తున్నటువంటివి విషయాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. మీరు ఆ రకంగా రూలింగ్ ఇచ్చేది ఉంటుంది. మీరు ఆ రకంగా రూలింగ్ ఇవ్వకుండా ఈరోజు ఏమైనా మాట్లాడితే సస్పెండ్ చేస్తాం రూలింగ్ ఇచ్చినుంటే అది వేరే ఉంటుంది. మీరేమి ఇవ్వకుండా ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేయడం అనేటువంటిది ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. ప్రతిపక్షాల వాదనను మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్ని బ్యాన్ చేయడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మీరు డెకోరం మెయింటైన్ చేయండి, లేకపోతే ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి వస్తుంది అని బీఏసీలో చెప్పుకున్నాం. ప్రతి సభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా చేశారు. అయినా కూడా మీ పైన కూడా గౌరవాన్ని ఉంచక ఆ చైర్ను కూడా అగౌరవపరిచే విధంగా వారు చేయడం వల్లనే మనం ఆ చర్య తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. అయితే గతంలో జరిగింది అని కూడా గౌరవ సభ్యులు అంటా ఉన్నారు. నేను అనేది గతంలో జరిగితే ఇప్పుడు మనం మంచి సాంప్రదాయం చేసుకుందాం, మన రాష్ట్రం చేసుకుందాం అన్నాం. అప్పుడు ఉండే పరిస్థితులు మీ అందరికి తెలుసు అధ్యక్ష. అప్పుడు మన తెలంగాణ వాణి వినిపించడానికి అప్పుడు అవకాశం ఉండేది కాదు. కాబట్టి నిరసన చెప్పుండొచ్చు అధ్యక్ష. అధికార పక్షంతో పాటు స్పీకర్ కూడా సస్పెన్షన్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో ఎంఐఎం మినహా మిగతా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ధన్యవాద తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.